నమస్తే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన భారతీయ సంప్రదాయంలో అన్నం యొక్క ప్రాముఖ్యతను ఎంతో గొప్పగా చెప్పారు. ఆధ్యాత్మిక జీవన విధానంలో కానీ, మన దైనందిన జీవిత విధానంలో కానీ అన్నంకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ అన్నం అనేది మనం ఎలా వండుకోవాలనేది మన పూర్వీకులు ఒక ప్రత్యేక పద్ధతిలో వండుకోవాలని చెప్పారు. చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు ఎప్పుడైనా వినుంటారా? మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అన్నం వండి వార్చి వడ్డించి అని చెప్పి చెప్తుంటారు. దీంట్లో వండడం ఏంటో మనకు తెలుసు, కానీ వార్చడం అంటే ఏంటి? వార్చడం అంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకొని దాంట్లో రైస్ వేసి రైస్ కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని డిస్కార్డ్ చేసేయడం అనమాట. దీన్నే మనం అన్నం వండి వార్చడం అంటారు. మన పురాతన కాలంలో పెద్దలు చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్న టెక్నిక్ ఇది అనమాట. ఎందుకు వాళ్ళు ఈ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు? జనరల్గా ఏంటంటే మనం రైస్ పండించేటప్పుడు పెస్టిసైడ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. అంటే మనము పెస్టిసైడ్స్ లేని రైస్ అనేది మనకి దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలా రైస్ దాంట్లో వాటర్లో ఉడకబెట్టేసి దాన్ని డిస్కార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్స్ పార్టికల్స్ ఏదన్నా ఉంటే ఆ వాటర్ లోపల డిస్కార్డ్ అయిపోతాయి. రెండవది, అకార్డింగ్ టు ఆయుర్వేద, రైస్ అనేది కఫాన్ని పెంచుతుంది. అయితే మనము ఎప్పుడైనా కూడా ఈ ముందు చెప్పిన 2 టెక్నిక్స్లో తీసుకున్నప్పుడు కంప్లీట్గా వాటర్ కంటెంట్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది. మనం ఇలా తీసుకోవడం వల్ల ఏమిటంటే రైస్కు ఉండే ఒక కఫం గుణం అనేది కొంచెం తగ్గించబడుతుంది. దానివల్ల మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకేదైనా కఫ రోగాలు, ఆస్తమా, ఇండైజెషన్, ఒబేసిటీ ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు రైస్ని ఇలా వండుకుంటే చాలా మంచిది.